హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ హెల్ప్ మీ హ్యాండ్ సురేష్ని. ఈరోజు విజయవాడలో వన్ టౌన్ ఏరియా, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఇలా కొన్ని చోట్ల మన హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది. ఎక్కువగా వయసు మీద పడిన పెద్దవారు ఉన్నారు. వారందరూ నిరాశ్రులేమి కాదు, కొడుకులు కూతుర్లు ఉన్నవారే. కానీ వాళ్ళ ఆస్తులన్నీ తీసుకుని మమ్మల్ని ఇంటి నుండి గెంటేశారని చెప్తున్నారు. ఇలా రోడ్ సైడ్న అడుక్కుంటూ బ్రతుకుతున్నాం, ఎవరొచ్చి ఒక ముద్ద పెడతారని ఎదురు చూస్తుంటాం అని అన్నారు. మీ అడ్రస్ చెప్పండి, తిరిగి మీ ఇంటికి పంపిస్తామంటే మేము వెళ్ళాము అన్నారు. ఉన్నన్ని రోజులు ఇలా అడుక్కునే బ్రతుకుతాం అని చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లంతో బాధపడుతున్నారు. మీరందరూ కూడా ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారని చూస్తున్నారు. కనీసం మనం అందరికీ హెల్ప్ చేయలేకపోయినా కొంతమందికి అయినా కానీ ఏదో ఒక విధంగా ఇలాంటి పెద్దవారికి సహాయపడదాము. హెల్ప్ చేయడానికి ఆస్తులు అంతస్తులు ఏమీ అవసరం లేదు. సహాయం చేయాలనే మనసు కలిగి ఉంటే చాలు. మనకు ఉన్న దానిలో కొంచెం లేని వారికి పెడితే ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో మనకు మంచి జరుగుతుంది. సాటి మనిషిగా వీలైనంత వరకు సహాయపడుతూ ముందుకు సాగిపోదాం. థ్యాంక్ యూ.